సిపిఐ మహాసభల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర్లకోటతో పాటుగా అనేక శాఖా మహాసభలు పూర్తయినాయి. ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలని, భవిష్యత్తు కార్యక్రమాలని చర్చించి తీర్మానాలు చేయబోతున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థలాల సమస్య ఉంది. ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నాను ఆయన, మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం, ఆవుల మస్తు దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క అభివృద్ధి పని చేశారా? ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు, అరువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేస్తున్నాం. ఇంక రెండవది, రాష్ట్ర గవర్నమెంట్ 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 8 గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం. దీన్ని 10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం, సమరశీల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో జూలై 9న ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు, లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్టీల్ ప్రదర్శితం చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా, ఇప్పటికే వాళ్ళ ఉద్యమాలు దేశంలో చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి. దాని సొంత గనులు కేటాయించమని కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం, చాలా మందికి తల్లి వందనం పడలేదు. మున్సిపల్ ఆఫీస్ కార్మికులు పడలేదు, చిన్న ఉద్యోగస్తులు పడలేదు. ఏదోనికన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అర్హులైన అందరికీ తల్లి వందనం పడాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం రీతిలో ఉన్న ప్రజలందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ ప్రెస్ మీట్లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ, నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ పాల్గొన్నారని తెలియజేస్తున్నారు.